విజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో విజిబిలిటీ అనేది బానెట్ కనిపిస్తుంది, వైపర్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ విజిబిలిటీ మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. రోడ్ గ్రిప్ కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది. సో రేర్ వ్యూ విజిబిలిటీ కూడా మీరు చూడవచ్చు. ఈ కార్కి సూటబుల్ అయ్యే రేర్ వ్యూ విజిబిలిటీ కూడా అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్సైడ్ రేర్ వ్యూ మాన్యువల్లీ అడ్జస్టబుల్, అంటే మాన్యువల్గా డిమ్ చేసుకొని నైట్ విజన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో ఈ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా మనకి రేర్లో చాలా బెటర్గా కనిపిస్తుంది. రేర్లో వైపర్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇంటీరియర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ బాగుంది. మనం ఇన్ఫోటైన్మెంట్ రీచింగ్ అంటే ఈ ఏసీ కంట్రోలింగ్ రీచ్ కానీ ఆర్మ్ రెస్టింగ్ కానీ ఇట్స్ టూ పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతున్నాయి. సో ఏసీ కంట్రోలింగ్ కూడా చాలా బెటర్ ఉంది. ఏసీ చిల్నెస్ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఉంది. 1 స్పీడ్లో ఉన్నా కానీ ఏసీ అనేది చాలా బెటర్గా ఉంది. సో ఇట్ సైడ్ ఆర్మ్ రెస్ట్ చూసుకున్నా కానీ మనం హైవే డ్రైవింగ్లో వెళ్ళినా కానీ సిటీ డ్రైవింగ్లో వెళ్ళినా కానీ మన రైట్ హ్యాండ్ డోర్ సైడ్ పెట్టుకున్నా కానీ ఆర్మ్ రెస్ట్ టైప్ యూజ్ చేసుకోవచ్చు. సో డెడ్ పెడల్ లేదు, సో నార్మల్గా పెట్టుకోవచ్చు. డెడ్ పెడల్ లేదు, ఓన్లీ పెడల్స్ అనేవి బ్రేక్ పెడల్ బిగ్గర్ సైజ్ వచ్చింది, నార్మల్ పెడల్ యాక్సలేషన్ పెడల్ నార్మల్ ఉంది. సో దీంట్లో సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లైట్గా, అంటే మరీ టూ స్టిఫ్నెస్ కాదు, మరీ టూ సాఫ్టర్ కాదు, మీడియం రేంజ్లో ఉంది. కొంచెం స్టిఫ్గానే ఉంది సిటీ డ్రైవింగ్లో కూడా. సో 75 క్రాస్ చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ స్టిఫ్ అవుతుంది. సో ఓవరాల్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ అనేది కొంచెం ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. అంటే రైడ్ క్వాలిటీ బాగుంది, హ్యాండ్లింగ్ క్వాలిటీ కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇది మాత్రం సిటీ డ్రైవింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా దీంట్లో ఈ రీజనరేషన్ బ్రేకింగ్ కూడా అప్లై ఉంది. సో రీజనరేషన్ బ్రేకింగ్ అంటే మనం నార్మల్గా సిటీలో వెళ్తున్నాం కాబట్టి ఎకో మోడ్లో పెట్టి కూడా, అంటే డ్రైవ్ మోడ్లో కూడా పెట్టుకొని డ్రైవ్ చేయొచ్చు. సో ఈ వెహికల్ ఎలా అంటే రీజనరేషన్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు చూడొచ్చు, మనం ఎకో మోడ్లో ఉండి నార్మల్గా 40 or 50కి క్రూజ్ చేసినా కానీ బ్రేక్ అప్లై చేయకున్నా కానీ రీజనరేషన్ బ్రేకింగ్కి డౌన్ అయిపోతుంది. సో అలా డౌన్ అయినప్పుడు మా వెహికల్ అనేది బ్రేక్ అప్లై అయినట్టు ఫీల్ తెలుస్తుంది, అంటే బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది. సో బ్రేక్ అప్లై అవుతుంది కాబట్టి మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది. సో దీంట్లో వెహికల్ గురించి అనేది సిటీ డ్రైవింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎకో మోడ్లో అంటే డ్రైవ్ మోడ్లో పెట్టి యూజ్ చేయండి. సో డ్రైవ్ మోడ్లో పెట్టి యూజ్ చేస్తే కిలోమీటర్ రేంజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ ఇది మాత్రం సిటీ డ్రైవింగ్కి యూజబులే. దీంట్లో ఇంకో మీ కంపెనీ వాళ్ళు ఇస్తున్న వ్యారంటీ ఏంటిదంటే 1,60,000 కిలోమీటర్ ఆర్ 8 years వ్యారంటీ అవైలబుల్ ఉంది. 8 yearsలో 1,60,000 కిలోమీటర్ వరకు వెహికల్ని యూజ్ చేసే వ్యారంటీ అనేది అయిపోతుంది. అప్ టు 8 years వరకు వెహికల్ వ్యారంటీ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇవి హైవే పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే హైవే పర్ఫార్మెన్స్లో మీకు చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. సో టైర్ నాయిస్ బేస్డ్ అపాన్ రోడ్స్ అంటే ఇట్లా నార్మల్ ఫ్రెష్ రోడ్స్ ఉన్నా కానీ ఆఫ్టర్ 75 క్రాస్ చేసే టైర్ నాయిస్ వినిపిస్తుంది. 110 స్పీడ్ క్రాస్ చేసే విండ్ నాయిస్ అనేది ఈ డోర్స్ నుంచి మనకి క్యాబిన్లోకి వినిపిస్తుంది. విండ్ నాయిస్ అనేది 110 క్రాస్ చేసే బిఫోర్ 100 వరకు మనకు విండ్ నాయిస్ అనేది లేదు. 75 క్రాస్ చేసి టైర్ నాయిస్ అనేది ఉంది. సో బిఫోర్ 75 అంటే అది బేస్డ్ అపాన్ రోడ్స్ టైర్ నాయిస్ ఉంటుంది. సో ఓవరాల్ దీని స్టెబిలిటీ, హైవే స్టెబిలిటీ అనేది 110 స్పీడ్ క్రూజ్ చేసిన కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్ స్టెబిలిటీ. కార్నరింగ్ కూడా చాలా బెటర్గా చేస్తుంది. దీంట్లో కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది. ABS విత్ EBD విత్ కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్. సో ఓవరాల్ దీనికి బ్రేకింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. మీరు దీన్ని హైవే పర్ఫార్మెన్స్లో బెటర్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అప్లై అవుతుంది. సో మీరు 40 స్పీడ్లో ఉన్నా కానీ మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రీజనరేషన్ బ్రేకింగ్ ఏమవుతుందంటే మోటార్ని జనరేటర్గా కన్వర్ట్ చేస్తుంది. సో మోటార్ని జనరేటర్గా కన్వర్ట్ చేసినప్పుడు అంటే బ్రేక్ అప్లై చేసి యాక్సలేషన్ ఇచ్చినప్పుడు మోటార్ అనేది టార్క్ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే అది మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయింది. సో మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయినందుకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బ్రేక్ రిలీజ్ చేస్తేనే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే జనరేటర్ టు అగైన్ మోటార్కి కన్వర్ట్ అవుతుంది. సో అందుకనే మీరు ఇప్పుడు చూడొచ్చు, నేను యాక్సలేషన్ ఇచ్చాను. సో నార్మల్ యాక్సలేషన్ ప్రెస్ చేశాను. సో బ్రేక్ ఇచ్చి యాక్సలేషన్ ప్రెస్ చేశాను కాబట్టి అది నార్మల్గా ఆల్టర్నేటర్ అంటే జనరేటర్గా కన్వర్ట్ అయిపోయింది. సో జనరేటర్గా కన్వర్ట్ అయినందుకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో దానివల్ల మెయిన్ యూజ్ అది. సో ఎందుకంటే సో ఫర్ సపోజ్ హైబ్రిడ్ కార్స్లో ఎలా ఉంటాయంటే
సపరేట్ జనరేటర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు, అంటే సపరేట్ జనరేటర్ అనేది ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు మనం యాక్సలరేషన్ బ్రేక్ అప్లై చేసి యాక్సలరేషన్ ఇచ్చినా కానీ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంట్లో ఉన్నది ఓన్లీ వన్ మోటార్. సో వన్ మోటరే మోటార్ నుంచి జనరేటర్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో అలా మీకు రీజనరేషన్ బ్రేకింగ్ అనేది అప్లై అవుతుంది. సో ఇది హైవే పర్ఫార్మెన్స్లో చాలా బెటర్గా ఉంది. సో మీరు 0 to 100 యాక్సలేషన్ టెస్ట్లో కూడా కంపెనీ క్లెయిమ్ చేసింది 9.9 సెకండ్స్. సో ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాను. సో ఈ స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేసి మీకు స్పోర్ట్ మోడ్లో ఇస్తాను. సో స్పోర్ట్ మోడ్లో ఉంటే ఏమవుతుందంటే 60% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు అప్పుడు ఇంకా మోర్ ఫన్ టు రైడ్ ఉంటుంది, మోర్ ఎంతూజియాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్ ఇది మాత్రం ఇట్స్ టూ బెటర్ ఫర్ హైవే పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు చూపిస్తాను స్పోర్ట్ మోడ్. సో ఇప్పుడు స్పోర్ట్ మోడ్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడవచ్చు మీరు టార్క్ అనేది ఇంకా మోర్గా ప్రొడ్యూస్ అయింది, అంటే వెహికల్ అనేది అప్వర్డ్ అయింది. సో వెహికల్ అప్వర్డ్ అయినప్పుడు కూడా అది కూడా మెయిన్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు. సో టాప్ స్పీడ్ 110 వెళ్తే మోటార్ నాయిస్ కూడా వినిపిస్తుంది, ఎందుకంటే ఇంకా మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మోర్ టార్క్ ఉంటేనే మోర్ వెహికల్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అవుతుంది. సో మోర్ వెహికల్ అంటే మూవ్మెంట్ అనేది ఇట్స్ టూ ఎక్సలెంట్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు థ్రాటిల్ అప్లై చేస్తున్నారో, సో థ్రాటిల్ అప్లై చేసే మోర్ పవర్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. సో మోర్ పవర్ ఆప్షన్కి వెళ్తే బ్యాటరీ అనేది కొంచెం కిలోమీటర్ రేంజ్ అనేది తగ్గిపోతుంది. సో ఓవరాల్ ఇప్పుడు 120 స్పీడ్ క్రూజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు విండ్ నాయిస్ కొంచెం లైట్గా వినిపిస్తుంది, టైర్ నాయిస్ అనేది లైట్గా వినిపిస్తుంది. సో ఓవరాల్ స్టెబిలిటీ మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. ఈ 120 స్పీడ్ క్రూజ్ చేసిన కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్. సో ఇప్పుడు 90లో ఉన్నాను. సో కార్నరింగ్ కూడా చూపిస్తాను, ఇప్పుడు చూడొచ్చు మీరు. సో కార్నరింగ్ కూడా ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో వెహికల్ అనేది కార్నరింగ్ స్టెబిలిటీ ఉంటే ఏమవుతుందంటే రోల్ ఓవర్ అనేది కాదు. సో రోల్ ఓవర్ కాకపోతే మెయిన్ మనకి రోల్ ఓవర్ ఉండొద్దు, అంటే బోల్తా పడదు. సో రోల్ ఓవర్ కాకుండా ఉంటే ఏమవుతుందంటే మీరు 120 స్పీడ్ క్రూజ్ చేసినా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఉంటే మనం కార్ అనేది మన గ్రిప్లో ఉన్నట్టు మన ఫీల్ ఉంటుంది. సో అది కాన్ఫిడెన్స్ ఉంటే మన కార్ని అనేది ఈజీగా కంట్రోలింగ్ చేయొచ్చు. సో దీంట్లో స్టీరింగ్ అనేది 75 స్పీడ్ రాగానే కొంచెం కాన్ఫిడెన్స్ తెస్తుంది, అంటే గ్రిప్ అనేది కొంచెం స్టిఫర్ స్టీరింగ్ అవుతుంది. సో బిఫోర్ 75 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కొంచెం స్టిఫర్ ఉంది, టూ మచ్ లైట్గా లేదు. సో దీనికి కాంపిటీటర్స్లో చూసుకుంటే కొంచెం లైట్గా ఉంటుంది కొంచెం స్టీరింగ్ అనేది. దీంట్లో కొంచెం స్టిఫర్ స్టీరింగ్ వచ్చింది 0 to 75 వరకు. సో 75 ఎబో కూడా దీనికి కొంచెం స్టిఫర్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ డ్రైవ్ మోడ్కి షిఫ్ట్ చేస్తున్నాను. సో డ్రైవ్ మోడ్లో చూడొచ్చు మీరు బ్లూ కలర్ ఎనర్జీ ఫ్లో అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. సో ఇప్పుడు నార్మల్గా నేను 40 స్పీడ్కి వెళ్తాను. సో ఇప్పుడు చూడొచ్చు 40 స్పీడ్కి వెళ్ళాను. సో 40 స్పీడ్కి వెళ్ళినా కానీ రీజనరేషన్ బ్రేకింగ్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు బ్రేక్ అప్లై చేయకున్నా కానీ వెహికల్ అనేది మూమెంట్ బ్రేక్ అప్లై అయినట్టు మనకి ఫీల్ తెలుస్తుంది, బ్రేక్ అప్లై చేయకుండా అవసరం లేదు. సో ఓవరాల్ ఇది హైవే పర్ఫార్మెన్స్లో మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. సేఫ్టీ పరంగా చూసుకున్నా కానీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు ఇస్తున్నారు. సో 5 స్టార్ గ్లోబల్ ఎన్క్యాప్ అంటే కూడా మనకి అది ఇట్స్ టూ బెటర్. అంటే వితిన్ 16 lakhsలోనే సేఫ్టీ అవైలబుల్ ఉంది, రీజనరేటివ్ బ్రేకింగ్ అవైలబుల్ ఉంది, ఇంజన్ అంటే మోటార్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, బ్యాటరీ లైఫ్ స్పాన్ చాలా బెటర్గా ఉంది. సో ఓవరాల్ దీని పర్ఫార్మెన్స్ మాత్రం హైవేలో ఇట్స్ టూ ఎక్సలెంట్. ఎలా చూసుకున్నా కానీ ఇట్స్ టూ ఎక్సలెంట్గానే ఉంది. యాజ్ పర్ బ్రేకింగ్ కానీ, యాజ్ పర్ హ్యాండ్లింగ్ కానీ, యాజ్ పర్ యాక్సలేషన్ కానీ. అసలు ఈవీ వెహికల్స్ అంటేనే టార్క్ అనేది మోర్ ఉంటుంది. అంటే డీజిల్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్కి కంపేర్ చేసే ఈవీ వెహికల్లో టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. పర్ వ్యాట్కి టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మెయిన్గా మీరు దీన్ని హైవేలో కొంచెం 80 or 90లో అలా క్రూజ్ చేసే బ్యాటరీ అండ్ మోటార్ లైఫ్ స్పాన్ కూడా కొంచెం ఇంకా బెటర్గా లైఫ్ స్పాన్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ 90 క్రాస్ చేస్తే లైఫ్ స్పాన్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. బట్ రేర్గా యూజ్ చేయండి, అది కూడా అంటే 90 క్రాస్ చేయడం. 90కి ఎప్పుడు లాక్ చేసుకోండి, అబౌట్ 90 క్రాస్ చేయకండి, లైఫ్ స్పాన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. 90కి బిలో చేసే ఇంక్రీజ్ అవుతుంది లైఫ్ స్పాన్ అనేది. సో ఓవరాల్ హైవే పర్ఫార్మెన్స్కి మెయిన్గా యూజ్ చేయండి. ఆఫ్ రోడింగ్లో చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూడవచ్చు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో
సో 205 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కూడా కొంచెం బెటరే. అండ్ వీల్ బేస్ 2478 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో ఓవరాల్ వీల్ బేస్ గురించి మాట్లాడుకుంటే కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే బ్యాటరీ అనేది అండర్ బాడీ బ్యాటరీ ఉంది. సో అండర్ బాడీ బ్యాటరీ ఉన్నందుకు ఏమవుతుందంటే కొంచెం వెహికల్ అనేది సెంటర్లో ఉంటుంది. సో సెంటర్లో ఉండి వెహికల్ స్టెబిలిటీ అండ్ కార్నరింగ్ చేసినప్పుడు కూడా కార్నరింగ్ స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది లోవర్ వీల్ బేస్ ఉన్నప్పుడు. సో లోవర్ వీల్ బేస్ ఉన్నందుకు అడ్వాంటేజ్ అని. బట్ ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఎప్పుడైతే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆర్ పాత్ హోల్ వచ్చినప్పుడు సడన్గా ఫ్రంట్ వీల్ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు విత్ ఇన్ మన బాడీకి తెలుస్తుంది. అంటే రేర్ టైర్ కూడా విత్ ఇన్ సెకండ్స్లోనే స్పీడ్ బ్రేకర్ పాస్ అవుతుంది. అంటే ఎక్కడ ఒక చిన్న గ్యాప్ కూడా లేదు వెహికల్ ఫ్రంట్ ఫార్వర్డ్ పాస్ అవ్వడానికి. సో కంటిన్యూస్గా విత్ ఇన్ సెకండ్స్లోనే ఫ్రంట్ వీల్ అండ్ రేర్ వీల్ విత్ ఇన్ సెకండ్స్లోనే పాస్ అవుతుంది. సో దానివల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ అది రైడ్ క్వాలిటీలో అది తెలుస్తుంది. సో ఇట్లా మనం ఆఫ్ రోడింగ్లో కూడా మనం అది మెయిన్గా తెలుస్తుంది. సో ఆఫ్ రోడ్లో నార్మల్గా ఒక సడన్గా ఏదైనా పాతోళ్ళలో వాటర్ ఉన్నా కానీ 1 మీటర్ వరకు వాటర్ ఉన్నా కానీ మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీంట్లో IP67 ప్రొటెక్షన్ అనేది యూజ్ చేశారు. సో IP67 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీకి అండ్ మోటార్కి యూజ్ చేశారు. అది ఎందుకు అంటే IP67, సో 6 మోడల్ ఈజ్ ఫర్ వాటర్ రెసిస్టెంట్, 7 ఫర్ డస్ట్. సో 7 అంటే డస్ట్ ప్రొటెక్షన్ అనేది కంప్లీట్ 8 hours వరకు డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. వాటర్ ప్రొటెక్షన్ కంప్లీట్ 1 మీటర్ అప్ టు 30 minutes వరకు వాటర్ ప్రొటెక్షన్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్. IP అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. సో మెయిన్ యూజబుల్ అదే ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మోటార్కి ఉండాల్సిన ప్రొటెక్షన్ అనేది IP67. సో IP68 వరకు ఉంటుంది. బట్ IP68 వరకు అంటే అది కొంచెం మరీ ఎక్కువైపోతుంది, కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఇది నార్మల్గా IP67 ఈజ్ సూటబుల్ ఫర్ దిస్ కార్. అండ్ గ్రేడబిలిటీ, ఆఫ్ రోడ్లో గ్రేడబిలిటీ అంటే టెరైన్ వచ్చినప్పుడు, సో టెరైన్ అంటే అప్ హిల్. సో అప్ హిల్ వచ్చినప్పుడు మనకి దీంట్లో హిల్ అసెంట్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోలింగ్స్ ఉన్నాయి ఆఫ్ రోడింగ్లో చేసినప్పుడు. సో హిల్ అసెంట్ అండ్ హిల్ డిసెంట్ అంటే మీకు తెలిసిందే. అండ్ దీంట్లో గ్రేడబిలిటీ, సో గ్రేడబిలిటీ అంటే అప్ టు 35% ఉంది. సో 35% అంటే 19 degrees. సో 19 degrees అప్ హిల్ ఉన్నా కానీ వెహికల్ అనేది కంట్రోలింగ్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఆఫ్టర్ 19 degrees క్రాస్ అవుతే వెహికల్ అనేది అంత అప్ వెళ్ళదు. సో టార్క్ కూడా అంత ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే వెహికల్ అనేది బ్యాక్వర్డ్ అవుతుంటుంది. సో దాన్ని గ్రేడబిలిటీ అంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్స్లలో గ్రేడబిలిటీ ఉంటుంది. మెయిన్గా యూజ్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్లో. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో గ్రేడబిలిటీ అనేది ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్గా ఉండాలి, ఎందుకంటే అండర్ బాడీ బ్యాటరీ ఉంది. సో అండర్ బాడీ బ్యాటరీ ఉన్నందుకు వెహికల్ అనేది ఇంకా బ్యాక్వర్డ్ అవుతూనే ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటేనే గ్రేడబిలిటీ యూజ్ చేస్తారు. సో ఓవరాల్ ఆఫ్ రోడ్లో బెటర్ ఉంది. సో ఆఫ్ రోడ్లో రేర్గా యూజ్ చేయండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో రేర్గా యూజ్ చేసే కొంచెం సస్పెన్షన్ కూడా కొంచెం ఫమ్ సస్పెన్షన్ ఉంది. సో ఫమ్ సస్పెన్షన్ అంటే 50% రైడ్ క్వాలిటీ, 50% హ్యాండ్ క్వాలిటీ ఉంది. సో ఓవరాల్ మీరు దీన్ని ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆఫ్ రోడ్లో కూడా స్టెబిలిటీ చాలా బాగుంటుంది. టైర్ గ్రిప్ అంటే రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే టైర్ విడ్త్ అనేది 215 mm ఉంది కాబట్టి టైర్ విడ్త్ అనేది ఇట్స్ టూ బెటర్. సో ఈ కార్ ఆఫ్ రోడ్లో కూడా యూజ్ చేయండి. సో నా ఫైనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఈ వెహికల్ మెయిన్గా సిటీలో యూజ్ చేసుకోవచ్చు, హైవేలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్లో కూడా రేర్గా యూజ్ చేయండి. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడైతే హైవే డ్రైవింగ్లో వెళ్తారో అప్ టు 200 kilometers వరకు మీరు వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో కమింగ్ డేస్లో టాటా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్గా ఉంటుందని టాటా వాళ్ళు చెప్తున్నారు. అబౌవ్ 2 years తర్వాత, అంటే 2 years తర్వాత వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు హైవే డ్రైవింగ్లలో. సో ఇప్పుడు హైవే డ్రైవింగ్ చేసినా కానీ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆర్ మీ రిలేటివ్స్ కానీ నార్మల్ ఎలా చూసుకున్నా కానీ ఫ్యూయల్ స్టేషన్లో అడిగినా కానీ వాళ్ళు ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఇస్తారు, అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైవే డ్రైవింగ్లో కూడా.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.